Hello guys, welcome to my channel and I'm back with another new vlog, vlog 14, a day out in Vikarabad. సో మనం ఈ రోజు వీడియోలో అయితే 4 ప్లేసెస్ అయితే విజిట్ చేయబోతున్నాం ఈ కంప్లీట్ వ్లాగ్ లో అయితే. సో ప్రెసెంట్ టైం అయితే 9:30 అయితే అయింది గాయస్. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మన ఈ రోజు వ్లాగ్ లో అయితే దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇదైతే దామగుండంలో ఉంది. సో మనకి బేసిక్‌గా ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా టెంపుల్‌కైతే మనకి అప్రాక్సిమేట్‌గా 70 కిలోమీటర్స్ అయితే పడతది గైస్. మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. నేనైతే కంప్లీట్‌గా అన్ని ప్లేసెస్ అయితే ఈ వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో గైస్. వాచ్ టిల్ ద ఎండ్ అండ్ స్టే ట్యూన్డ్ గైస్. గైస్, సో ఫైనల్‌గా అయితే మనం టెంపుల్ ప్రిమిసెస్ ఏరియాకైతే వచ్చేసాము. ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్ రైడ్ తర్వాత అయితే. సో ఇది ఎగ్జాక్ట్‌గా మనకైతే హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ అండ్ వికారాబాద్ నుంచి అయితే 10 కిలోమీటర్స్. ఈ ధూమగుండం అనే ఏరియా ఏంటంటే కంప్లీట్‌గా ఫారెస్ట్ రేంజ్‌లోకైతే వస్తది. ప్లేస్ అయితే చాలా క్లీన్‌గా ఉంది గైస్. కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇది కొంచెం రిమోట్ విలేజ్ లాగుంటది. లోపలికైతే కొంచెం ఎక్కువ ట్రావెల్ చేయాల్సొస్తది. సో ఇట్స్ నాట్ గుడ్ టు సేఫ్ ఎట్ నైట్. సో బిఫోర్ సన్సెట్ అయ్యే లోపలైతే వెళ్ళిపోతే బెటర్. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఈ టెంపుల్ కూడా చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. లార్డ్ శివ టెంపుల్. ఇక్కడ శివలింగం అయితే లోపలైతే ఉంటది వాటర్ లోపల. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. నేను కంప్లీట్ గా వ్యూ అండ్ ఆ లోపల ఉన్న మెయిన్ టెంపుల్ తాలూకా ఫొటోస్ కూడా అయితే చూపిస్తాను. సో స్టే ట్యూన్ గైస్. వాచ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. గైస్, దిస్ ఈస్ ద మెయిన్ టెంపుల్. సో మెయిన్ టెంపుల్ అయితే ఇలా ఉంటది గైస్. బట్ ఏంటంటే ఇది చాలా ఓల్డ్ ఏన్షియంట్ టెంపుల్ గైస్. మంచి హిస్టరీ అయితే ఉంది ఈ టెంపుల్ కి. ఎవరైనా ఒక షార్ట్ వీకెండ్ ట్రిప్ కి వెళ్ళాలనుకుంటే ఒక 2 days ప్లాన్ చేసుకుని ఈ టెంపుల్ చూసుకుని వికారాబాద్ దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియా కూడా చూసుకుని అయితే వెళ్ళొచ్చు. చాలా బాగుంటది. బట్ గుడి అయితే అంత రెనోవేటెడ్ అయితే లేదు గైస్. చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి. గైస్, మనమైతే ధూమగుండంలో ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేసి నెక్స్ట్ ఇప్పుడైతే మనం అనంతగిరి హిల్స్ అయితే స్టార్ట్ అయ్యాం గైస్. ప్రెసెంట్ అయితే మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ అనంతగిరి హిల్స్. సో ఇక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్ 16 కిలోమీటర్స్ గైస్ అక్కడికైతే. సో ప్రెసెంట్ టెంపుల్ కి అయితే వెళ్ళి అక్కడి నుంచి అనంతగిరి హిల్స్ అయితే చూడడానికి అయితే మేము వెళ్తాం. అది కూడా నేను ఫుటేజ్ అండ్ వీడియో అయితే చూపిస్తాను టెంపుల్ ప్రిమిసెస్ ఎలా ఉంటది.
గైస్ ఇక్కడి నుంచి అయితే అనంతగిరి హిల్స్ రిజర్వ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే స్టార్ట్ అవుతది. ఇది కంప్లీట్‌గా ఫారెస్ట్ రేంజ్‌లోకి అయితే వస్తది గైస్. ఈ టెంపుల్ కూడా వచ్చేసి మనకి అనంతగిరి హిల్స్‌లోనే ఉంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో, వ్యూ అయితే చాలా బాగుంది గైస్. అండ్ ఈ టెంపుల్‌కైతే ఆల్మోస్ట్ 400 ఇయర్స్ హిస్టరీ అయితే ఉంది. నేను వ్యూ అయితే చూపిస్తాను. లోపల టెంపుల్ ప్రిమిసెస్ ఎలా ఉంటదో మొత్తం అంతా. అండ్ హిస్టరీ తాలూకా ఫుటేజ్ కూడా అయితే నేను తీశాను ఒక చిన్న క్లిప్ కింద. ఆ క్లిప్‌ని కూడా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో, వీడియో అయితే మొత్తం ఎండ్ దాకా అయితే చూడండి. సో దట్ యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ టెంపుల్ గైస్. గైస్ హియర్ కమ్స్ ద హిస్టరీ ఆఫ్ ద టెంపుల్. సో బేసిక్‌గా ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అనంతగిరిలో అయితే ఉంది. వికారాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. సో ఈ టెంపుల్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు గైస్. సో ఇది మనకొచ్చేసి 70 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ టెంపుల్‌కి 400 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ అయితే ఉంది. సో ఇనీషియల్‌గా ఈ టెంపుల్‌నయితే రిషి మార్కండేయ అయితే బిల్డ్ చేశారు. ఇన్‌స్టాల్ చేశారు. అప్పుడున్న ఏజ్ ఆఫ్ టైమ్ పీరియడ్‌లో అయితే. సో, హిస్టరీ అయితే ఇది గైస్. టెంపుల్ అయితే మాత్రం చాలా బావుంది. వాళ్ళ మెయింటెనెన్స్ అండ్ ఇక్కడ కమిటీ మెయింటెనెన్స్ కూడా అయితే చాలా బాగుంది. గైస్ హియర్ ఈస్ ద వ్యూ పాయింట్ ఆఫ్ అనంతగిరి హిల్స్ గైస్. ఈ ప్లేస్ అయితే నేచురల్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. సో బేసిక్గా ఇది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అయితే రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కంప్లీట్గా థిక్ గ్రీనరీతో అయితే కనిపిస్తుంది కంప్లీట్ ఫారెస్ట్ రేంజ్ అంతా అయితే. సో మేము వెళ్ళినప్పుడు కంప్లీట్గా టెంపరేచర్స్ అయితే హై ఉండడం వల్ల ప్లాంటేషన్స్ అండ్ ట్రీస్ మొత్తం అయితే డ్రైగా అయితే కనిపించాయి మాకు. ఏంటంటే మేము వెళ్ళినప్పుడు చాలా హీట్ అయితే ఉంది గైస్. మీరు చూస్తున్నారు కదా కంప్లీట్‌గా డ్రైడ్‌గా కనిపిస్తుంది. రైనీ సీజన్‌లో వస్తే మనకు కంప్లీట్‌గా అయితే వ్యూ కూడా అయితే చాలా బావుంటది. అండ్ ఇదొచ్చేసి అనంతగిరి హిల్స్‌లోనే ట్రెక్కింగ్ చేసే ప్లేస్‌లో ఇది వాచ్ టవర్ అన్నమాట. ఇది మనం ఎక్కడానికైతే ₹20 అయితే చార్జ్ చేస్తారు. ఒక్కొక్క సేపు మనం ట్రెక్కింగ్ అయితే చెయ్యాలి. ఒక 40 మినిట్స్ ట్రెక్కింగ్ అయితే. ప్లేస్ అయితే మాత్రం చాలా బావుంటది. బట్ బెస్ట్ టైమ్ టు విజిట్ ఈస్ మార్నింగ్ గైస్. మార్నింగ్ వస్తే మనము మాట్లాడుకుంటూ చక్కగా అయితే ఎంతూసియాజంగా ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు. ఈ వాచ్ టవర్ నుంచి అయితే కంప్లీట్‌గా అనంతగిరి హిల్స్ వ్యూ మొత్తం అయితే కనిపిస్తది. 360 డిగ్రీస్ వ్యూ అంతా అయితే. ప్లేస్ అయితే మాత్రం చాలా బావుంది. అండ్ మాకు ఒక చిన్న వీకెండ్ గెటవే ట్రిప్ కింద అయితే మేమైతే ఈ ప్లేసెస్ అయితే కవర్ చేసాము ఒక వీకెండ్. Guys, I hope you like this video. So do like, share and subscribe to my channel and do follow me on Instagram for the latest content and latest releases of my new videos and stay tuned to my channel. Thank you guys.